మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం వరప్రసాదుల కథ చెప్పుకుంటా ఉన్నాము. రాజు వస్త్రం ఇదంతా అయిపోయింది, అతనికి బుద్ధి వచ్చేసింది. తర్వాత మరి వసంతుడు చెట్టెక్కి వెళ్తే ఒక మంచి అందంగా ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక రాక్షసి చేత పెంచబడుతున్న కళావతి ఇతనికి భార్యగా ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అయితే ఈ వసంతుడు ఏమనేవాడు ఈ అమ్మాయితో, ఈ రాక్షసిని ఎట్లా నమ్ముతాము, ఈమె ప్రాణ రహస్యం తెలుసుకోవాలి అని రాక్షసి రాగానే ఆవిడ వస్తూ ఉండగానే వసంతుడు ఉడుముగా మారి గోడను పట్టుకుని ఉండేవాడు. కళావతి తల్లితో ఒక పూట గడిపేది. ఆవిడ వెళ్ళిపోయాక వీళ్ళిద్దరు భార్యాభర్తలు హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ రాక్షసిని ఒకరోజు అమ్మాయి కళావతి అడిగింది, అమ్మ నాకు ఒక పీడకలు వచ్చింది, నువ్వు చచ్చిపోయావని, నువ్వు రాలేదని, నువ్వు రాకపోతే నాకు అన్నం ఎట్లా, నీళ్ళు ఎట్లా, సామాన్లు ఎట్లా, ఈ ఒంటరితనం ఏమిటి, ఒంటరి కోట, నేను ఒకదాన్ని ఎట్లా ఉంటానే అని అడిగింది. అడిగేసరికల్లా ఆ ముసలి రాక్షసి ఏమందంటే, నేనేమీ చచ్చిపోనమ్మా, నన్ను చంపటం అంత సులువు కాదు, నా చావు రహస్యం మన తోటలోనే ఉందని తన మరణ రహస్యాన్ని అమ్మాయికి చెప్పేసింది రాక్షసి. వెళ్ళిపోయింది. వసంతుడు ఊరుకోలే. ఎప్పుడైతే మరణ రహస్యం తెలిసిందో ఈ ముసలిది వెళ్ళిపోగానే అదేమిటి, ఈ ఒంటరి కోటకి లోపల, ఈ కోటలోంచి అవతలకు వెళ్ళాక ఒక పెద్ద కొలనుంది. ఆ కొలనికి 3 సార్లు ప్రదక్షిణ చేస్తేనే ఉత్తరం వైపు కొన్ని చెట్లు కనపడతాయి. ఓసారి ప్రదక్షిణ చేస్తే కనపడదు. కొలంలో స్నానం చేయాలి. స్నానం చేసిన వాడు కొలనికి 3 ప్రదక్షిణాలు చేస్తేనే అది కనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఒక తోట, అందులో ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షాన్ని అన్ని కొమ్మలన్నీ కొట్టేస్తే అది పక్కకు పడిపోతుంది. అక్కడ ఒక ఇనప పెట్టె ఉంటుంది. తాళం వేసి ఆ తాళం పగలగొట్టాలి. ఆ పెట్టెలోకి దిగితే లోపలికి మెట్లు కనపడతాయి. ఆ లోపలి మెట్లల్లోకి వెళ్ళాక అక్కడ ఒక చిలక ఉంటుంది. పాతాళ గృహము. పాతాళ గృహంలో ఒక పచ్చల చిన్న పంజరం, అందులో చిలక. ఇవన్నీ దాటుకుంటూ వసంతుడు వెళ్ళి ఆ పచ్చల పంజరంలో ఉన్న చిలకని సంహరించేశాడు. రాక్షసి రాకుండా ఉండటం, మళ్ళీ ఆమె రాకూడదు. ఎందుకంటే ఈ పిల్లని తీసుకెళ్ళాడు అనుకో, తమ వెంటబడి తమ రాజ్యంలోకి వచ్చేస్తుంది రాక్షసి. అందుకని ఈ పని చేశాడు. ఎప్పుడైతే ఈ చిలకని చంపేశారో, ఎక్కడో తిరుగుతున్న ఆ రాకాసి ఒక్క ఎగురున వచ్చి సముద్ర తీరాన్ని పడి చచ్చిపోయింది. చిలకని పట్టుకోగానే వచ్చేసింది, కానీ మరణించింది. అయిపోయింది చిలక. కాబట్టి నీ రాక్షసి కూడా మేడ మీద నుంచి చూశారు, రాక్షసి కళేబరం కనపడుతుంది. ఈ కళావతంది చిన్నప్పటి నుంచి పెంచింది రాక్షసి అయితే మాత్రం, ఆఖరి చూపులు దక్కనివ్వవా, నాకు ఒక్కసారి దగ్గర నుంచి చూస్తా, మా అమ్మ పెంపుడు తల్లి కదా అని బతిమలాడింది. సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని వసంతుడు కళావతి ఇద్దరు కలిసి సముద్రానికి నడిచి వెళ్ళారు. సముద్ర తీరానికి. సముద్ర తీరంలో ఉంది కదా కోట పెంచి దిగారు, నడిచి వెళ్ళారు. వెళ్తే సముద్ర తీరంలో కనపడిన ఈ శవాన్ని చూశాక వీళ్ళు ఏం చేశారు, చితి పేర్చి దహనం చేశారు. దహనం చేశాక సహజంగా స్నానం చేస్తారు కదా, సముద్రంలో స్నానానికి పోయారు ఇద్దరు. చాలాసేపు నీళ్లలో మునిగి తేలి కాసేపు ఆటలాడినట్టు ఆడి తిరిగి వచ్చేసారు. అయితే ఈ అమ్మాయి చేతికి 2 కంకణాలు ఉండేవి, ఒక్కరవ సైజు పెద్దవి. ఈ నీళ్లలో అటు ఇటు ఆడటంతో ఒక చేతి కంకణం జారి సముద్రంలో పడిపోయింది. యువతలకు వచ్చాక చూసుకుంది, అయ్యో ఓ కంకణం జారిపోయింది, నీటిలో పడిపోయిందని సముద్ర తీరం అంతా వెతుక్కున్నారు, కనపడలే. ఆ పిల్ల కొంచెం దిగులు పెట్టుకుంది, మా అమ్మ తెచ్చిపెట్టింది ఎప్పుడోనని. అనేసరికల్ ఇతను అన్నాడు, ఒకటి ఉంది కదా మోడల్కి, ఈ మచ్చు ఉంది కాబట్టి దీన్ని చూపించి నా స్నేహితులు కంసాలి ఉన్నాడు కదా అతనితోటి నేను చేయించుతాను అని ప్రామిస్ చేశాడు. సరే, ఇద్దరు భార్యాభర్త కులాసాగా ఉన్నారు. కొంచెం ఇంకొక నెల గడిచాక మనం మరిచెట్టెక్కి మా దగ్గరికి వెళ్ళిపోదాం స్నేహితుల దగ్గరికి అని చెప్పాడు. ఇంతలో ఏమైంది, ఈ కంకణం నీటిలో పడిపోయింది కదా, ఈ నీటిలో పడిపోయిన, సముద్రంలో పడిపోయిన కంకణాన్ని ఒక చేప మింగింది. ఆ చేప ఈ సముద్ర తాలూకు అవతల ఇంకా ముందుకి తీరంలో ఉన్న ఒక రాజ్యంలో ఉన్న జాలరి వాళ్ళకి చిక్కింది. వాళ్ళు ఏం చేశారు, ఆ చేపని కోసి అందులో కంకణం దొరికేసరికల్లా ఆ రాజ్యంలో ఒక రూల్, ఇట్లా ఎక్కడైనా సరే ప్రత్యేకంగా ఏం దొరికినా రాజుకి సమర్పించాలి. ఆ రాజుగారి పేరు కందర్పకేతు. ఆ రాజుగారికి సమర్పించారు. రాజుగారు చూశాడు, ఆ వస్తువు చూస్తే కంసాలకి వాళ్ళకి వీళ్ళకి చూపించాడు. మామూలుగా ఉంటారు కదా, సొన్నారంటారు, ఏమనాలి, మన అప్రైజర్లు వాళ్ళు, గోల్డ్ స్మిత్. చూపించేసరికల్లా ఆయన అన్నాడు, అయ్యా ఇది
భూలోకంలో తయారైన వస్తువు కాదండి. మామూలుగా మనం బంగారంతో ఏదైనా వస్తువు చేయాలంటే దానికి వెండో సత్తో కలుపుతాం, రాగో కలపాలి. ఇది 24 క్యారెట్లు మేలిమితో వస్తువు చేస్తే మెత్తగా ఉంటుంది. ఇది మేలిమి వస్తువు మన దగ్గర భూలోకంలో జరగదు. మనం కొన్ని దేవతాభరణాలు చూస్తాం మేలిమితో చేయబడ్డవి, ఇది అలాంటిది. దాంట్లో పచ్చలు అవి పొదుగున్నాయి. ఆ వస్తువుని అతని చేత్తో పుచ్చుకుంటే ఏదో ఒక మహాద్భుత సౌందర్యవతి చేయి పుచ్చుకున్నట్టుగా అనిపించింది రాజుగారికి. ఇక రోజు దాని మీదే ఆయనకి దృష్టి. ప్రతిరోజు చేతికి పట్టుకుని చూసుకుంటూ ఏమనేవాడు, ఎవరో అందగత్తైన అమ్మాయి వేసుకుంటుంది, ఆ అందగత్తె కావాలి నాకు అని ఏం చేశాడు, కొన్నాళ్ళకి ఊళ్ళో చాటించాడు. ఈ పచ్చల కడియం వేసుకోగలిగే మహాద్భుత సౌందర్యవతిని, అంటే ఒకటి మనకు దొరికింది, రెండోది ఆమె దగ్గర ఉంటుందిగా, ఆ అందగత్తెని పట్టుకొచ్చిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. వాడి పిచ్చ చూడు, ఈ వెర్రి కథలన్నీ ఇలాగే ఉంటాయి. అర్ధరాజ్యం అంటే ఊళ్ళో వాళ్ళంతా అసలు దేవతాభరణం మనకెక్కడ దొరుకుతుందని ఊరుకున్నారు. కానీ ఒక కంత్రి ముసలమ్మ ఒక ఆవిడ ఉంది, ఆ వస్తువు నాకు చూపించండి నేను ప్రయత్నం చేస్తానని వస్తువు చూసి బాగా గుర్తుపెట్టుకుని, వస్తువు ఎట్లా ఉంది, దానికి ఎన్ని గీతలు ఉన్నాయి, ఎన్ని పచ్చలు ఉన్నాయి, పచ్చల షేప్ ఎట్లా ఉంది, మధ్యలో తెల్లరాళ్ళు డైమండ్స్ ఉన్నాయి లేదా అవన్నీ చూసుకుని ఈ బెస్తవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ మీరు వల వేస్తే చేపలు దొరికినాయో చెప్పండి అని పట్టుకుని, వాళ్ళు ఫలానా చోట వల అంటే సరే, అక్కడి నుంచి ఎగువకి దారి ఉంది, దిగువ దారంతా మందే. చేపలు ఎప్పుడు ఎట్లా వస్తాయి, ఎగువ నుంచి దిగువకు వస్తాయి. కాబట్టి ఒక పడవ ఇప్పించుకుని రాజుగారి చేత పెద్ద నౌక లాంటిది ఎగువకి ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. ఈ వెళ్ళగా ఎగువకి ప్రయాణం చేస్తుంటే సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఒంటరి కోట కనపడింది. చాలా గంటల పాటు అక్కడ లంగరేంచి దుర్భిణితోటి చూస్తూ ఉంది. చూడగా ఈ ఒంటరి కోట పెద్దది, బ్రహ్మాండమైన హర్మ్యం. అది కోట అంటే అలా కనపడుతోంది. మనిషి పిల్ల మేక ఎవరు ఉన్నట్టు కనిపించట్లా, మనుషులు లేరు. చూడగా కోటలోంచి ఒక అమ్మాయి అబ్బాయి పరిగెత్తుకుంటూ సముద్రం వైపుకి రావటం, వాళ్ళిద్దరూ సయ్యాటలాడుకుంటున్నట్టుగా కనపడింది. ఎవరో స్త్రీ పురుషులు ఉన్నారు. ఆ అమ్మాయి అది కొంచెం ఎండలో చేతులు కదుపుతూ ఉంటే ఆభరణాలు మెరుస్తున్నాయి. ఇదే అయి ఉంటుందని వాళ్ళకి ఏం చెప్పింది, సరంగులకి మీరు ఇక్కడే వేసుకుని ఉండండి, నేను వచ్చేదాకా ఇక్కడి నుంచి కదలద్దు అని చెప్పి చిన్న డింగీతోటి సముద్ర తీరానికి వచ్చి మళ్ళీ మర్నాడు వాళ్ళు వచ్చేదాకా అక్కడ కూర్చుంది. ఆ సమయానికి వచ్చి కూర్చుంది, జుట్టు విరబోసుకుని కూర్చుని ఏడుస్తుంటే ఈ వసంతుడు కళావతి ఇద్దరు రోజు సముద్రంలో కాసేపు ఆడుకోవడానికి వస్తారు నీళ్ళల్లో. ఈ వచ్చినప్పుడు చూసేసరికల్లా ఈ ముసలమ్మ కనపడింది. కళావతి ఆశ్చర్యపోయి, ఇంత ముసలిది ఎటా వచ్చింది ఇక్కడికి అని, ఎటా వచ్చా బాబా ఏమిటవ్వా అంటే, అదే మేమేదో పడవలో వచ్చాక పడవకి ఏదో సమస్య వచ్చింది, వాళ్ళందరూ పడవలో ఎవరి జాతకం పనికిరాదో వాళ్ళ వల్లే ఈ సమస్య వచ్చిందని చీటీలేసి నా పేరు వచ్చింది, నా కొడుకు కోడలు కూడా ఆ పడవలోనే ఉన్నారు, నా పేరు వచ్చింది కాబట్టి వాళ్ళు ఒక డింగి కట్టించి నన్ను దింపేశారు, పడవేమో వెళ్ళిపోయింది, నేను ఇక్కడ కూర్చున్నాను, ఎవ్వరూ లేరు, దిక్కులేని దాన్ని ఏడ్చింది. ఈ కళావతి ఏమంది, అయ్యో మా అమ్మ చచ్చిపోయాక, రాక్షసు చచ్చిపోయిందిగా, నాకెవరు దిక్కులేరు, పెద్ద తోడు ఎవ్వరూ లేరని బాధపడుతున్నాను, నువ్వేం బాధపడద్దవ్వా, నువ్వు మాతో రా, చక్కగా మా వంట చేసి పెడదు కానీ మాతో ఉండు, మా అమ్మ అయితే వారానికి ఒకసారి వచ్చేది, నువ్వేం చక్కగా నా దగ్గరే ఉండొచ్చు, నేను నీ కూతురు అనుకో, ఈయన మీ అల్లుడు అనుకో, లేదా ఆయన కొడుకు అనుకో, నన్ను కోడలు అనుకో, లేదా మనవడు మనవరాలు అనుకోని ఇలా వరస కలిపి ముసలమ్మని తీసుకొచ్చింది. ఈవిడ ఈ కళావతి చేయి పట్టుకొస్తూనే ఇటా చేతులు తడిమి చూసి ఒక్క కంకణం ఉండేసరికి, ఏమిటో అమ్మాయి ఒంటి కంకణం వేసుకున్నావు, రెండో కంకణం ఏదే అని, అదే అల్లప్పుడెప్పుడో సముద్రంలో పడిపోయింది అని చెప్పింది. ఇహ తెలిసిపోయింది ఈవిడికి, ఇదే మనకు కావాల్సిన పిల్ల, దీని రెండో కంకణం చేతికే ఉంది. సరే వాళ్ళని నమ్మించింది, బాగా చక్కగా వంట చేసేది, పిల్లాన్ని బాగా చూసుకునేది. కొద్ది రోజులు గడిచినాయి. ఆవిడ జడేయటము, తలకాయ దువ్వటం, నెత్తికి నూనె వేయటం, రాకాసి తల్లి అవన్నీ ఏం చేసేది కదా, పిల్ల చేసుకునేది. ఈవిడేమిటి మనిషి తల్లుడికి ఆ జాగ్రత్తలు ఉంటాయి కదా, నెత్తికి నూనె పెట్టడం, తలకి నూనె పెట్టడం, అన్నం వండి పెట్టడం, చక్కగా మంచి మంచి వ్యంజనాలు చేయటం, చేయగా మా అమ్మతో బాగా ఈవిడతోటి అలవాటైంది. ఈ అబ్బాయి కొంచెం వేటాడడానికి దానికి దీనికి సముద్రానికి వెళ్ళేవాడు. అప్పుడు ఒంటరిగా కళావతి ముసలమ్మకి దొరికేది. అప్పుడు జరిగిందంతా తన తల్లి ప్రాణరహస్యం తన మొగుడికి ఎలా చెప్పింది, అది చెప్పాక ముసలమ్మంది, ఏమోనమ్మా మీ అమ్మ రాక్షస అన్నావు బాగానే ఉంది, మీ ఆయన ఏమిటో ఇప్పుడు వీడు మనకు తెలిసి రాలా,
ఇప్పుడు నేను చూడు సముద్రంలో వచ్చా, మా వాళ్ళు నన్ను డింగిలో వదిలిపెట్టారు, మరి మీ వాడిని ఎవరు వదిలిపెట్టారు? ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, వీడి ప్రాణాల రహస్యం ఏమిటో కనుక్కోమంది అనేసరికల్లా ఈ పిల్ల భర్తని అడిగింది, మా అమ్మకు ఉన్నట్టే ప్రాణ రహస్యం ఉందా నీకు కూడా? అడిగేసరికల్లా నవ్వాడు. మా గురుదేవులు మాకు విద్యలు నేర్పించినప్పుడు కొన్ని అవకాశాలు ఇచ్చారు, అట్లా ప్రాణాలు దాచిపెట్టుకోవచ్చని నేను నా కత్తి వరలో నా ప్రాణ రహస్యాన్ని దాచిపెట్టుకున్నాను అని చెప్పేశాడు. ఈ పిల్లేమో ముసలమ్మకి చెప్పింది, మా ఆయన కత్తి వరేటలేవా, ఏం ప్రమాదం లేదు, ఆ కత్తి ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది, ప్రమాదం లేదు, మా ఆయనకు వచ్చే సమస్య ఏమీ లేదు. ఆవిడ ఏమంటుంది, మీ ఆయనకి ఏదైనా అయితే మన సంగతి ఏమిటి, నువ్వు నేను పిల్ల తల్లి పిల్ల ఇక్కడే ఉండిపోతాం అలా అనేది. అసలు ఆడవాళ్ళు పక్కింటి ఆంటీలతో కూడా ఇలాగే భలే బాగా ఫ్రెండ్షిప్ చేసేస్తారు ఆడపిల్లలు. అలా జరిగిందనమాట. సరే ఇక అక్కడి నుంచి ఏమైంది, ఆ పగలు గడిచిపోయింది. సాయంకాలం బాగా ఆటలాడి వీళ్ళిద్దరు అలసిపోయి నిద్రపోతున్నారు. ఈ ముసలమ్మ ఏం చేసింది, పడుకోకుండా ఈ కుర్రాడి కత్తి వర తీసుకుపోయి వసంతుడిది సముద్ర తీరంలో పెట్టి ఒక రాయి తీసుకొచ్చి పెట్టుకుని దాని మీద అరగదీసేసింది. ఇంకా కొంచెం మిగిలింది. ఆ వరని అరగదీస్తే అది ముక్క అయిందంటే పోతాడు వీడు. 70% అరిగిపోయింది. ఈ లోపల ఈ పిల్లకి మెలకు వచ్చింది కళావతికి. పక్కనున్న భర్త గిలగిల్లాడిపోతున్నాడు, మెడ పక్కకి వెళ్ళాడేసేస్తున్నాడు. ఏమైపోతుందో తెలియదు. దీనికి ఏం అనుమానం వచ్చింది, వీడికి ఏం అవ్వకూడదు, ప్రాణం వరలో ఉంది, వర ఏది అని చూసింది, వరలేదు. అమ్మో ఏదో జరుగుతోందని అది ఇంట్లో చుట్టుపక్కల చూసుకుని మా మీద ఇవిడేది తల్లి, పెంపుడు తల్లి, పరిగెత్తుకుంటూ మేడ మీదకి ఎక్కి చూస్తే ఏముంది, సముద్ర తీరంలో ఆ ముసలిది ఒక రాయి మీద వర అరగదీస్తుంది. ఇది పరుగులు పెట్టింది కళావతి. ఎందుకే మా ఆయన చంపుతున్నావు అనేసరికల్లా, అబ్బే నేనేం చంపట్లేదు, అతను చెప్పాడు కదా వరలో ఉందని, నిజమో కాదో అని టెస్ట్ చేస్తున్నా, అయితే నిజమే అనమాట అనేసరికి, మరి అరగదీసేసావు, మా ఆయన మెడవెళ్ళాడేసేసాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అతను ఏం చెయ్యాలి అని కళావతి అంటే, మామంటే పర్వాలా మన దగ్గర సిద్ధాంజనం ఉంది, అంజనం రాస్తే మామూలు అయిపోతాడు, నువ్వు రా అంజనం తీసుకొద్దాం అని చెప్పి ఆ ముప్పాతిగా అరగదీసిన కత్తిని అక్కడ వదిలేసి, చచ్చిపోలేదు వసంతుడు, మెడ విరిగి తెగిపోయి ఉన్నాడు, అక్కడ వదిలిపెట్టి డింగి ఎక్కి అక్కడెక్కడో ఉంది సిద్ధాంజనం తీసుకుందామని డింగి ఎక్కించింది. ఎక్కించిన తర్వాత, నేనంటే ముసల్దాన్ని నేను చూడొచ్చు, నువ్వు పిల్లవి అంటే యువతివి, భర్తతో కాపురం చేసేదానివి, నువ్వు ఆ ఔషధాలన్నీ చూడకూడదు, కళ్ళకి గంతలు కడతానని ఏం చేసింది, చీర చెంగు విప్పి చించి చిన్న ముక్క కళ్ళకి గంతలు కట్టేసి. ఇంకా ఆవిడేం చెప్పినా ఈ పిల్ల చేస్తోంది. మరి ఇప్పుడు భర్త బతకాలి కదా, మరి అబ్బాయి మెడ వెళ్ళాడేసేసాడు, మెడ దిగిపోయింది, ఆ డింగి ఎక్కేసింది, కళ్ళకి గంతలు కట్టించేసుకుంది. ఈ గంతలు కట్టంగానే డింగి చెక్క తెడ్లేసేసి నావ దగ్గరికి, వాళ్ళ పడవ దగ్గరికి తీసుకుపోయింది. వీళ్ళు సముద్ర తీరాన్నే తిరుగుతున్నారు, కానీ ఆ సముద్ర తీరంలో కొన్ని కొండరాళ్ళు ఉన్నాయి. వీళ్ళు వచ్చిన నౌక ఆ కొండరాళ్ళ వెనకాల పార్క్ చేసి పెట్టారు, అక్కడ వేశారు లంగరు. అందుకని వీళ్ళు తిరుగుతున్న ప్రాంతంలో ఆ పడవ వాళ్ళకి కనపడలయ్యి, ఆ పిల్లకి పిల్లాడికి. కళావతి వసంతుడు వాటిని చూడలేకపోయారు. ఆ పడవ వైపు తీసుకుపోయింది. ఆ పడవని తట్టేసరికల్లా అక్కడ ఒక గంట ఉంది, గంట కొట్టేసరికి లోపల నుంచి నిచ్చినేశారు. ఇద్దరు మనుషులు వచ్చి కళావతి రెక్కలు పుచ్చుకుని పైకి లాగేశారు. పైకి వెళ్ళాక ఎవరో మగవాళ్ళు చేతులు పుచ్చుకున్నారు, పైకి లాగారు, తెలిసిపోయింది. ఏమిటి ఇది, ఎక్కడున్నావని ఆమె కంటికి గుడ్డ తీస్తే ఏముంది, పడవలో ఉన్నట్టు తెలిసింది. ఇది అరిచి కేకలు పెట్టి గట్టిగా గందరగోళం చేసేసరికి ముసలి చాలా ఘటికురాలు, ఆ నోరు మూసేసి ఓ గదిలోకి తోసి తాళం పెట్టేసి, పదండి వెళ్ళిపోదామని లంగరెత్తేశారు, పడవ వెళ్ళిపోయింది. వసంతుడు కొస ప్రాణంతో ఇక్కడ ఉండిపోయాడు. ఈ అమ్మాయిని తీసుకుని కందర్పకేతువు దగ్గరికి తీసుకుపోయింది ముసలమ్మ. అర్ధరాజ్యం దొరికేసింది అనుకుని కళావతిని తీసుకుపోయింది. తీసుకెళ్లేసరికల్లా కందర్పకేతువు చెప్పాడు, నేను నీ సౌందర్యాన్ని, నీ గాజును చూసి ఊహించాను, ఈ కంకణాన్ని చూసి నన్ను వివాహం చేసుకో అన్నాడు. అది కానీ ముసలమ్మని తిట్టింది, ఏంటో ఇలా చేస్తావు, నన్ను ఇలా ఈ రకంగా చేస్తావంటే. ముసలిదేమంది, ఆ ఒంటరి కోట, దిక్కు దివాణం లేదు, మెడ దిగి సగం చచ్చిన మొగుడు, ఎప్పుడో ఒకప్పుడు పోతాడు వాడితో ఏం చేస్తావు, ఇక్కడ బ్రహ్మాండమైన రాజ్యం ఉంది, హాయిగా యువకుడు, ముందు వీడెవడో మనకు తెలుసు, రాజు, కాబట్టి ఈ హాయిగా ఉండమని ఆ ముసలమ్మ బలవంత పెట్టింది. ఈ పిల్ల బాగా ఆలోచించుకుని, నాకేదో వ్రతం ఉంది, ఏడాది దాకా నేను ఎవరిని పరపురుషుడి మొహమే చూడను, నాకు ఈ వ్రతం అయ్యేదాకా నా జోలికి రావద్దని గట్టిగా పట్టేసి అక్కడ చిక్కుబడిపోయింది కళావతి. ఈ మెడ తెగిపోయిన వసంతుడు ఎవరైనా రక్షించారా లేదా?
కళావతిని ఎవరు రక్షించారు? వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకున్నారా లేదా? మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.